యాకోబు ప్రార్థనలోని కీలక అంశాలు మన ప్రార్థనా జీవితానికి ప్రేరణ. యాకోబు ప్రార్థన ఆదికాండము 32:9-12 మన ప్రార్థనా జీవితానికి గొప్ప పాఠాలను అందిస్తుంది. దేవుని గుర్తింపు మరియు స్తుతి. యాకోబు తన ప్రార్థనను దేవుని స్తుతితో ప్రారంభించాడు. ఆయనను తన పూర్వీకుల దేవునిగా, నిబంధన చేసిన నమ్మకమైన దేవునిగా గుర్తించాడు. మనం కూడా దేవుని గొప్పతనాన్ని, గతంలో ఆయన చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకోవడం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఆదికాండము 32:9 వినయము, కృతజ్ఞత. యాకోబు తన అపాత్రతను అంగీకరించాడు. దేవుడు చేసిన మేలుకు తాను అర్హుడను కాదని వినయంగా ఒప్పుకున్నాడు. దేవుని ముందు వినయంగా ఉండటం, ఆయన దయ పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం ముఖ్యం. ఆదికాండము 32:10 దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేయడం. యాకోబు గతంలో దేవుడు చేసిన వాగ్దానాలను గుర్తు చేశాడు. ఇది విశ్వాసంతో చేసిన ప్రార్థన. దేవుని వాక్యంలో ఉన్న ఆయన వాగ్దానాలను విశ్వసించి మనం ప్రార్థించాలి. ఆదికాండము 32:12 సమస్యను స్పష్టంగా చెప్పడం, విజ్ఞాపన. యాకోబు తన భయాన్ని, తన పరిస్థితిని, ఏశావు నుండి రక్షణ స్పష్టంగా దేవునికి వివరించాడు. మన కష్టాలను, భయాలను దేవునికి దాచకుండా స్పష్టంగా తెలియజేయాలి. ఆయన మన ప్రార్థనలను వింటాడు. ఆదికాండము 32:11 ఈ అంశాలు మనం దేవునితో ఎలా ప్రార్థించాలో స్పష్టమైన మార్గాన్ని చూపిస్తాయి. మీ ప్రార్థనా జీవితంలో ఈ సూత్రాలను ఎలా అన్వయించుకోవాలని మీరు అనుకుంటున్నారు?